అందరికీ నమస్కారం. నా పేరు అలహరి వెంకటేశ్వర్లు, నెల్లూరు. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు పాఠ్యాంశం అమలు చేయాలి. అలాగే ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకుల విగ్రహాలు ఏ విధంగా నిషేధిస్తున్నారు, మద్యపానం కూడా నిషేధించాలి. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS పంపించడం వలన ఈ 5 ఆవిష్కారాలను అమలు చేస్తే ప్రతి ఎన్నికల్లో 80% నుంచి 90% ఓట్లు ఖచ్చితంగా నమోదవుతాయి. స్థిరమైన, శాశ్వతమైన ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్కి గుర్తింపు ఇచ్చే పద్ధతులు ఈ 70 సంవత్సరాలు అమల్లో లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఎన్నికల్లో ఓట్ల శాతం నమోదు కావడం లేదు. ఈ విషయాల మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే హైకోర్టు వారు అందరికీ 17 మందికి ప్రతివాదులకి కాపీలు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్పందించి మీరు చెప్పినవన్నీ ఆచరణ సాధ్యంలో చేయడం వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అన్నారు. అలాగే అనవసరమైన పనిభారం అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని మేము మీడియా ముందుకు వచ్చి నిరూపించవలసిందిగా కోరుచున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము ఆచరణ సాధ్యం ఎలా అవుతుందో నిరూపించడానికి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు వినియోగించిన ఓటర్ల గుర్తింపు గౌరవించే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపట్టాలని కోరుచున్నాము. మీరు ఈవీఎంలో పొరపాట్లు ఉంటే స్వాగతిస్తున్నారు, ఎలా ఆశించాలో నిరూపించమని. మేము ఈ కాన్సెప్ట్లన్నీ ఆచరణ సాధ్యం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాం. నా పేరు అలహరి వెంకటేశ్వర, నెల్లూరు నగరము. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే హైకోర్టు పరిధి విజయవాడలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.